నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావం పెంపొందించాలి. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హితవు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టు. బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు. మర్రిగూడెం మండలంలోనూ కాంగ్రెస్ కు షాకు. గులాబీ గూటికి బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు బిచ్చా నాయక్. విద్యుత్ కాంతులతో వెలుగొందుతున్న ఇస్కాన్ మందిరము. పెద్ద సంఖ్యలో శ్రీ రాధాకృష్ణ స్వామిని దర్శించుకుంటున్న భక్తులు. హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. స్టాండప్ కామెడీ షోకి పోలీసుల నుంచి అనుమతి లభించిన నేపథ్యంలో శనివారం శిల్పకళా వేదికలో మునావర్ ఫారూఖీ షో నిర్వహించనున్నారు. ఈ షోకి అనుమతి ఇవ్వవద్దని ఎమ్మెల్యే ఇప్పటికే హెచ్చరిస్తూ వస్తున్నారు. షోకు అనుమతి ఇస్తే వేదికను తగలబెడతామన్నారు. ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని ఆయన అన్నారు. ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. రాజాసింగ్ హెచ్చరికల నేపథ్యంలో ఆయన నివాసానికి భారీగా పోలీసులు చేరుకొని అరెస్టు చేశారు. చేస్తాం. ఇవాళ మాకు అరెస్ట్ చేస్తారా, రేపు మా కార్యకర్తని అరెస్ట్ చేస్తారా? కానీ ఒక మాట చెప్తున్నా, చాలా వరకు కార్యకర్తలు ఆన్లైన్ టికెట్ కూడా మా కార్యకర్తలు తీసుకున్నారు. ఎట్లాంటి కూడా ఘర్షణ జరగకూడదు, లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ కాకూడదు అంటే కేటీఆర్ గారు, డీజీపీ గారు, సైబరాబాద్ కమిషనర్ గారు ఈ ఫాల్తు గారు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయండి. ఒకవేళ మాకు అరెస్ట్ చేపించి మీరు ప్రోగ్రామ్ చేపిస్తే 22కి మళ్ళీ మా కామెడీ షో ఉంటుంది. మా కామెడీ వల్ల మళ్ళీ ఏదైనా కమ్యూనల్ ఇష్యూ అయితే దానికి డీజీపీ గారే బాధ్యతుడని నేను ఓపెన్గానే చెప్తున్నాను. ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావాన్ని పెంపొందించేందుకు వజ్రోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరి కని ప్రభుత్వ ఆసుపత్రిలో అనాథ ఆశ్రమాలలో చిన్నారులకు, రోగులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, కార్పొరేషన్ కమిషనర్ సుమన్ రావు, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. అన్న సార్ చూడండి, సరే చూడండి. సార్ చూడండి, సార్ సరే చూడండి. కమిషనర్ గారు మీరు కూడా అన్న ఒకసారి చూడండి సార్. అన్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 75వ వజ్రోత్సవ వేడుకలను, భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా 15 రోజుల పాటు తెలంగాణ వజ్రోత్సవ సప్తాహం పేరిట నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో ఈరోజు ఆశ్రమాలలో, హాస్పిటళ్లలో ప్రజాప్రతినిధులు అందరూ కూడా పండ్ల పంపిణీ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో రామగుండం
మెడికల్ కాలేజ్ను ప్రారంభం చేసుకొని ఈ ప్రాంత ప్రజలకు ఉచిత మెరుగైనటువంటి కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నటువంటి ఒక సందర్భంగా మెడికల్ కాలేజీలో ఈరోజు ఈ యొక్క పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశయం ప్రతి ఒక్క పౌరునికి, ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు భారతదేశ స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా దేశభక్తి భావాన్ని పెంపొందించేయాలని ఒక గొప్ప ఆలోచన కొద్దీ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ప్రతి అడుగడుగున ఇంటింటికి కూడా జెండాల పంపిణీతో మొదలుకొని ప్రతి కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలందరినీ కూడా భాగస్వాములను చేస్తూ విద్యార్థులు అందరూ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో ముందుకు పోతున్నటువంటి ఈ యొక్క తరుణంలో ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క యువకుడు కూడా ఈ యొక్క వజ్రోత్సవ వేడుకలలో పాల్గొంటూ ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది. భారతదేశ స్వాతంత్రానికి సంబంధించినటువంటి పోరాటాలలో పాల్గొన్నటువంటి చరిత్రను కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజెప్పేటువంటి విధంగా ఈ యొక్క కార్యాచరణతోని నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ పరిధిలోని మర్రిగూడ మండలంలో కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు బిచ్చా నాయక్, ఆయన సతీమణి రాజపేట తండా సర్పంచ్ ముసావత్ సక్కుబాయి అనుచరులు కాంగ్రెస్కి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వారికి గులాబీ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా అనంతపురం ఇస్కాన్ మందిరం విద్యుత్ కాంతులతో వెలుగొందుతుంది. జాతీయ రహదారి సమీపాన ఉండడంతో విరాజిల్లుతున్న విద్యుత్ శోభగులతో కన్నుల విందుగా కనిపిస్తోంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ రాధాకృష్ణ స్వామిని దర్శించుకుంటున్నారు. ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనాలిటిక్స్ యూకే ఇంటర్నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో కలిసి అనాలిస్ట్ కాంపిటెన్స్ ఫ్రేమ్వర్క్ను ప్రారంభించింది. పంజాగుట్ట పార్క్ హోటల్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఆ సంస్థ భారతదేశంలో తమ ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టామ్ జోసెఫ్ మాట్లాడుతూ భవిష్యత్తులో నైపుణ్యాల అభివృద్ధికి విశ్లేషణలు చాలా కీలకమని, అందుకే తమ సంస్థ ఒక ప్రొఫెషనల్ పద్ధతిలో విశ్లేషకులను రేపటి డేటా లీడర్లుగా తీర్చిదిద్ది డేటా సైన్స్ ఎనాలిటిక్స్లో నైపుణ్యం పెంపొందించే విధంగా కృషి చేస్తుందని తెలిపారు. As the Executive Director for Strategy and Development at our International Skill Development Corporation, we are based out of United Kingdom, but we're having an active presence in India, working with an excess of 250 universities, all the leading top universities in the country and the autonomous colleges. We're happy to be here at Hyderabad. Talking about the Institute of Analytics, the new competency framework, and talking to our partners in Hyderabad, the good university partners and autonomous colleges. How do we strengthen our partnership, especially for the analytics and data science education, and how do we start new partnerships, especially offering the courses at analytics and data science domain. And we are getting a lot of response from India, of course, in the city of Hyderabad. Considering the IT base and the large base for employers, even for the youth skill, young aspirants. They are considering the IT or analytics and data science as one of their most preferred career choice. Ready?
మార్టూర్ నుండి చిలకలూరుపేట వెళ్తున్న కారు బైకును ఢీకొంది. ఈ సంఘటనలో బైక్ మీద వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కారు డ్రైవర్ ఫరారీ కాగా గాయపడిన వ్యక్తి అచ్చుకొల పూర్ణచంద్రరావును చిలకలూరుపేట అడ్డరోడ్డు సెంటర్లోని శ్రీకృష్ణ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పాత నందయ్యపాలెం సచివాలయం విషయంలో తమకు అవమానం జరిగిందని బాపట్ల నియోజకవర్గం కొత్త నందయ్యపాలెం ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు అన్నారు. కొత్త నందయ్యపాలెం పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ అట్ల వెంకటేశ్వరమ్మ అయ్యప్పరెడ్డితో కలిసి నిర్వహించిన విలేకరులతో సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నమస్కారాలండి. ఈరోజు కొత్త నందయ్యపాలెం సర్పంచ్ ఆధ్వర్యంలో మరి పంచాయతీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏంటంటే ఆగస్టు 10వ తారీఖున కొత్త నందయ్యపాలెం పాత నందయ్యపాలెం గ్రామాలకు సంబంధించినటువంటి సచివాలయం భవనాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే అధికారులు అధికారికంగా కొత్త నందయ్యపాలెం సర్పంచ్ గారికి కానీ ఈ గ్రామ సెగ్మెంట్ ఎంపీటీసీ అయినటువంటి నాకు కానీ ఎలాంటి ఆహ్వానము అందించలేదు. అంతేకాకుండా సచివాలయ భవనం మీద వేసినటువంటి శిలాఫలకంలో కూడా మరి ఈ గ్రామ సర్పంచ్ పేరు కానీ ఎంపీటీసీ పేరు కానీ నమోదు చేయకపోవటం, మమ్మల్ని కనీసం ఆహ్వానించకపోవటం అధికారికంగా మరి ప్రజల్లో నుంచి గెలిచినటువంటి ప్రజాప్రతినిధులుగా మేమైతే చాలా అవమానకరంగా మరి భావిస్తున్నాము. దీన్ని ఖచ్చితంగా ఉన్నతాధికారుల దృష్టికి మరి వచ్చే సోమవారం లోపు ఇక్కడ ఉన్నటువంటి మండల అధికారులు ఇస్తారో లేదో మండల మరి మా ఎంపీటీసీ పరంగా నేను మా ఎంపీపీ గారిని కూడా అడుగుతున్నాను. సాటి ఎంపీటీసీకి అవమానం జరిగింది. మరి ఎండిఓ గారు కానీ ఎవరైనా సరే దీని మీద వివరణ ఇవ్వకపోతే ఖచ్చితంగా మేము కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లి మేము దీని మీద ప్రజాప్రతినిధుల యొక్క హక్కుల మీద పోరాటానికి మేము సిద్ధమని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. గెలిచినప్పటి నుంచి కూడా ఈ మండలంలో ప్రజాప్రతినిధులు ఎన్నో అవమానాలు ఎదుర్కోవడం మేము గమనిస్తున్నాము. మరి ఎలక్షన్లు జరిగింది, ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడినారు. కానీ ఇంకా మండలంలో స్పెషల్ ఆఫీసర్ పరిపాలన జరుగుతున్నట్టుగానే మరి అధికారులు ప్రవర్తిస్తున్నారు తప్పితే ప్రజాప్రతినిధులకు గౌరవం తగినటువంటి మర్యాద ఇవ్వట్లేదని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ గ్రామం 2 గ్రామాల మధ్య కట్టినటువంటి ఈ గ్రామానికి కూడా సంబంధించినటువంటి సచివాలయంలో మాకు ఎలాంటి స్థానం కల్పించకుండా ఈ గ్రామ సెగ్మెంట్ ఎంపీటీసీగా ఈ గ్రామ సర్పంచ్ గా మేము అయితే తీవ్రంగా ఖండిస్తూ దీన్ని ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు తిరుపతిలో జనవాణి యాత్రను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపడుతున్నట్లు పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ తెలిపారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల సమస్యలను గాలికి వదిలేశారన్నారు. తాము ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని అన్నారు. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. ప్రజల సమస్యలే పరిష్కారంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తారీఖున తిరుపతిలో జనవాణి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్నారు. గతంలో 3 విడతలుగా విజయవాడలో ఒక 2 విడతలు, అదేవిధంగా భీమవరంలో ఒక విడత, అదేవిధంగా ఇప్పుడు రాయలసీమలో ముఖ్యంగా రాయలసీమలో ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లా, కడప, అదేవిధంగా కర్నూలు, అదేవిధంగా నెల్లూరు నుంచి కూడా ఈ 21వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమానికి ప్రజలందరూ వచ్చి వాళ్ళ సమస్యలు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తున్నారు. నెల్లూరు జిల్లా నుంచి కూడా ప్రజలు వస్తున్నారు. ఈరోజు అక్కడ 21వ తారీఖున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పాదయాత్ర చేసి నేను ప్రజల సమస్యలు తీరుస్తాను, నేను ప్రజలకి తోడు ఉంటానని చెప్తే అందరూ నమ్మి ఓట్లేసే పరిష్కారం వచ్చింది. కానీ ఈరోజు ఎటువంటి సమస్య పట్టించుకోకపోవడంగా మీరు చూస్తున్నారు. గతంలో కూడా రోడ్ల సమస్యలు అయితే కానీ ఎటువంటి సమస్యలపైన అయితే కానీ పవన్ కళ్యాణ్ గారు ముందుండి పోరాడుతున్నారు. అదేవిధంగా నేను ప్రజలకు తోడు ఉంటాను,
నేను ప్రజల్లో ఉంటాను, నేను ప్రజల సమస్య, నాకు అధికారం రాకపోయినా కానీ నేను ప్రజలకి తోడు ఉంటానని చెప్పి జనవాణి కార్యక్రమం మొదలుపెట్టారు. బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. నిన్న ఈవినింగ్ ఏదైతే పార్టీ ఆఫీసులో అనౌన్స్ చేయడంతో మా అనంతపురం జిల్లా 14 నియోజకవర్గాల నుంచి 63 మండలాల నుంచి మాకు టీం, డిస్ట్రిక్ట్ కమిటీ టీంకి అయితేనేమో కానీ, ఇన్ఛార్జీలకి అయితేనేమో కానీ ఈ సమస్య మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి ఎన్నో ఫోన్లు వస్తున్నాయి. ఆర్గనైజేషన్ అంతా నీట్గా మొత్తం బిల్డ్ చేసి పెట్టాము. దానికి ఒక సపరేట్ కమిటీ ఒకటి పెట్టి అర్జీలు ఏదైతే తీసుకోవాలని చెప్పి తిరుపతికి కూడా చేరుస్తున్నాము. సో చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం జరగబోతుందండి. అదేవిధంగా జిఆర్కే ఫంక్షన్ హాల్ తిరుపతిలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అనంతపురం జిల్లా జనసైనికులకి, అదేవిధంగా ప్రజలకి ముఖ్యంగా ఏవైతే సమస్యలు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీకు సమస్యల్లో పెట్టారో ఆ సమస్యలు మీరు ఇవ్వాల్సిందిగా, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి చేరాల్సిందిగా మేము అనంతపురం జిల్లా నుంచి పిలుపునిస్తున్నాము. సో ఖచ్చితంగా మీకు ఎవరైనా కావాలంటే మా డిస్ట్రిక్ట్ టీంని అయితే కానీ, ఇక్కడ ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలకి అయితే కానీ మీరు కాంటాక్ట్ కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మీ సమస్య తీసుకెళ్లేలాగా మేము చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాము. బ్రహ్మాండమైన స్పందన సార్, ఎందుకంటే చాలా బ్రహ్మాండమైన స్పందన. అర్జీలు తీసుకొని మీరు కొన్ని కుల సంఘాలు అయితేనేమో కానీ, ఆర్గనైజేషన్స్ అయితేనేమో కానీ, యూనియన్స్ అయితేనేమో కానీ, ప్రతి ఒక్కరి రోజు వచ్చి రోడ్ల సమస్యలు అయితే కానీ, మహిళలు అయితేనేమో కానీ అందరూ వచ్చి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తున్నారు. మా జిల్లా నుంచి కూడా, అనంతపురం జిల్లా నుంచి కూడా బ్రహ్మాండ. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ స్వరాజ్ నగర్ రాక్ స్టోన్ హై స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీకృష్ణుని వేషధారణలతో విద్యార్థులు అలరించారు. ఉట్టి కొట్టే కార్యక్రమంలో ఎంతో హుషారుగా పాల్గొన్నారు. The prison were opened automatically, grounds which slept, and an Akashivani was made to save Krishna. The Gokul Lord Krishna, along with his elder brother Balarama, were brought up by Nan Baba, and Mother Yashoda took attended in age. Lord Krishna became a follower of Arjuna and gave him the eternal knowledge Bhagavad Gita before starting war of Mahabharata. On the occasion of Janmashtami, people either observe complete fast and జూబ్లీహిల్స్ నియోజకవర్గం శ్రీనగర్ కాలనీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్ర ఉత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు వేద పండితులు ఆశీర్వాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవో మహేందర్, గుడి చైర్మన్ సుజాత శశికుమార్చార్యులు, ప్రతినిధులు శ్రీనివాస్, కళ్యాణి, అరుణలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ओम शतं जीव शरदो वर्धमान इत्यभिनिगमो भवति शतमिति शतं दीर्घमायुः भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः
शतमानं भवति शतायुः पुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। श्रीमदलक्ष्मीर्मङ्गा पद्मावती समेत श्री वेंकटेश्वर स्वामी परिपूर्ण अनुग्रह कटाक्ष सिद्धिरस्तु। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావం పెంపొందించాలి. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హితవు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టు. బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు. మర్రిగూడెం మండలంలోనూ కాంగ్రెస్ కు షాకు. గులాబీ గూటికి బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు బిచ్చా నాయక్. విద్యుత్ కాంతులతో వెలుగొందుతున్న ఇస్కాన్ మందిరము. పెద్ద సంఖ్యలో శ్రీ రాధాకృష్ణ స్వామిని దర్శించుకుంటున్న భక్తులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.